ఆయన రెవెన్యూ సదస్సుల అప్లికేషన్స్ కానీ నోటీసెస్ కానీ అప్పుడప్పుడు యాక్చువల్ అంటే ఆయన ఇక్కడ విఆర్ అనే వ్యక్తి కాదు, ఎర్రటి సాయమ్మ ఆమె అంతకు ఈయన అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు రావడం అంటే ఓన్లీ ఎబో 61 ఇయర్ కాబట్టి ఈయన సర్వీస్ అప్పుడప్పుడు వాడుకున్నాం ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి. అంటే ఈయన మాత్రం ప్రభుత్వ ఉద్యోగి కాదు. గత కొన్ని రోజులుగా పేపర్లలో ఆల్ పేపర్లలో మీడియాలలో ఈ న్యూస్ వస్తుంది. ఏది ఆలు మండలు రమేష్ కామదర్ప విఆర్ఓ పనిచేస్తున్నాడు, అలాగే ఎక్స్ జడ్పీసీ రంది నేనే ఇస్తున్నాను. ఆ విషయం వారికి సంబంధం లేదు. రమేష్కి ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు ఇవ్వలేదు. ఇది నేను 3-4 రోజుల నుంచి నేను బిజీ ఉన్నట్లా, మా పాప వేరే విషయంలో నేను బిజీ ఉన్నట్లా అది ఇవ్వలేకపోయినా. ఆ విషయానికి మాత్రం రమేష్కు నాది ఎలాంటి సంబంధం లేదు. మరి కొందరు వేరే విషయంలో నేను మాట్లాడినా కానీ రమేష్ను ఉద్దేశించి మాత్రం మాట్లాడలేదు. ఇది రాను, ఇది దీని మీద ఖండిస్తున్నాయి. రమేష్ కు డబ్బులకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇష్యూకే సంబంధం లేదు. రమేష్ డబ్బులను అడగాలి, రమేష్ వినియాలి. వేరే ఇష్యూలలో అది బట్టి క్లియర్ చేసి నా 3-4 రోజుల నుంచి న్యూస్ వస్తుంది. ఇది నేను ఖండిస్తున్నా. ఆయనకు నా ఇష్యూకు ఏ సంబంధం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం నేను పంపించాలంటే 5,000 పేమెంట్ తీసుకున్నాక నాకు ఇవ్వాలి. పేమెంట్ ఇచ్చిన ఏంది ఇది 1,000 రూపీస్, 500, 1000, 2000 అంటే ఏంది అది? అసలు గవర్నమెంట్ ఉందా లేదా అంటే రేవంత్ రెడ్డి గారు అంటాడు, ఏమన్నా అమ్మంటాడు, సీఎం చెప్తూ ఏం చేయమంటాడు, తీసుకో చేయదు పని కంప్లీట్ సబ్బు అది కారు నడపడు చేసుడు ఎక్కిసపోడు చేసుడు అందరు దిచ్చుడు చేసుడు అన్న వంట ఎక్కచ్చుడు చేసుడు తాగిపించి తినిపించండి. 2 సార్లు ఒక అన్నయ్య మొత్తం పైసా 5,000 రూపాయలు ఇస్తే డౌన్లోడ్ చేసి ఇజ్జత్ అంటారని చెప్పేసి నేను పంపిస్తున్నాను. ఎందుకంటే పాపాది అటు పంపాలా ప్రతికిస్తాను పోతుంది. రమేష్ అని కామ్దార్ కదా, నాకు 10,000 రూపాయలు డిమాండ్ చేసారు. రేషన్ కార్డు నాకు కూడా పెడతాను వాడే. మరి నేను ఎట్లా పెట్టుకుంటాను రేషన్ కార్డు? వైట్ కార్డు ఇస్తాను, నాకు 10,000 ఇస్తే వైట్ కార్డు నాకు కూడా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా, ఐటీ రిటర్న్ చేస్తా. నేను ఎట్లా ధర్మమా? నేను తీసుకుంటే 10,000 ఇచ్చేది నీకు కూడా వైట్ కార్డు వచ్చేస్తా ఒకటి అంటే అంత లాజిక్ అయ్యి డబ్బులు కావాలంటే 500, 1000 డిమాండ్ చేసుకుని తీసుకోడు. ఉత్తగా డిమాండ్ లేదు, అది చేరేసుడు కూడా లేదు, అది చేరేయలేదు, కూకోలేదు, రోడ్డు మీద లేడు చూసిన ఫోటో. అంటే నేను అన్న మీ రెవెన్యూ వ్యవస్థ మొత్తం డబ్బు 100, 500, 1000